హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దార్వి వరల్డ్. ఈరోజు మా పాప బర్త్డే, థర్డ్ బర్త్డే అనమాట. ఈసారి ఏంటంటే స్పెషల్ నెల్లూరులో చేసుకుంటాం. రొటీన్ అందరూ కలిసి గుడికి వెళ్ళారు మార్నింగే. అక్కడ గుడిలో విజువల్స్ అనమాట. ఇది పూజారి రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నారు. తిరుగుతూ ఉంది. మా అమ్మ చెప్తూ ఉంది పూజారి వచ్చాక చేయించుకోవాలి అని. పూజ ఇప్పుడు దాకా ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే చూశారు కదా, ఇది థర్డ్ బర్త్డే అనమాట. దీంట్లో నేను మ్యాక్సిమం ఎక్కువ కనిపించను, ఎందుకంటే ఈ టైంలో నేను ప్రెగ్నెన్సీ అనమాట క్యారీ చేస్తున్నాను. ఐ థింక్ 6th మంత్ అనమాట, 6th or 7th మంత్లో ఉన్నాను. వాళ్ళు మాత్రమే గుడికి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ స్కూల్ ఉందన్నమాట, ఇక్కడే లోకల్లో జాయిన్ చేశాను బాబా గర్ల్స్ అని. సో ఆ స్కూల్ కోసం ఇట్లా రెడీ చేశాను అనమాట బర్త్డే స్పెషల్గా. చూసారా గ్రీన్ డ్రెస్ బాగుందా, పుట్ట బొమ్మలాగా ఉంది కదా. ఇలా మొత్తం రెడీ చేయించుకున్నాను. ఇది దార్వి కేక్, బర్త్డే కేక్ అనమాట స్కూల్కి. సో ఆ స్కూల్లోనే కేక్ కట్ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంపించాను అనమాట. ఇది అందరూ చేసే రొటీనే, కాకపోతే ఈసారి నా స్పెషల్ ఏంటంటే ఐఎమ్ క్యారింగ్ కదా. సో ఐ ఫెల్ట్ హ్యాపీ టు హ్యావ్ అన్ అదర్ కిడ్ ఇన్ మై హోమ్ అనమాట. ఈ బేబీ బర్త్డే అప్పుడు. సో వీళ్ళంతా వాళ్ళ టీచర్స్. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను వాళ్ళ స్కూల్మేట్స్కి, మా కజిన్స్కి. వాళ్ళకి జస్ట్ స్మాల్ పార్టీ అనమాట, గెట్ టుగెదర్ లాగా చెప్పాలంటే. చూసారుగా డ్యాన్స్ వేస్తుంది. థీమ్ వచ్చి ఈసారి బార్బీ గర్ల్ థీమ్ అనమాట, విత్ మల్టీ కలర్, నాట్ ఓన్లీ పింక్ బట్ మల్టీ కలర్ బార్బీ గర్ల్ థీమ్ వేసాను అనమాట. సో ఇవన్నీ కూడా, ఈ డ్రెస్ అంతా కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. బాగా సెట్ అయింది కదండి. బ్యాక్ డ్రాప్ కలర్స్, బెలూన్స్ కలర్స్కి తనకి బార్బీ గర్ల్ లాగా సేమ్ డ్రెస్ కలర్ అంతా ఉంది. సో అలా సెట్ అయింది, నాకైతే సెట్ అయింది అనిపించింది. ఇప్పుడు వచ్చే కేక్ కూడా, బర్త్డేకి తెచ్చే కేక్ కూడా అలానే ఉంటుంది. సో సేమ్ తన డ్రెస్ కలర్ మ్యాచ్ అవ్వాలన్నట్టు పెట్టాము. కాకపోతే క్రీమ్స్ కదా, కొంచెం డార్క్ కలర్ వచ్చిందనమాట. ఇదిగోండి వాళ్ళ నాన్న బర్త్డే కేక్ క్యారీ చేసేది తీసాను. ఓకే పెట్టు. చూసి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయింది. పెద్ద డాల్ అని, బొమ్మ కేక్ అని. కాకపోతే క్రీమ్ అంతా చెడగొట్టాలని చూసింది. మొత్తానికి ఆపగలిగాము. ఏం చేసామంటే ఇంకా తను ఆపలేక వెనకాల క్రీమ్ మాత్రమే తీసుకొని తింటూ ఉండమని చెప్పాను. అందువల్ల ఫొటోస్కి వాటికి పోజులు ఇచ్చింది. లేకపోతే ఆ కేక్ అప్పటికే స్మాష్ అయిపోయింది. కానీ సెట్ అయింది కదండి, తన డ్రెస్ లాగే ఉంది కదా ఆ ఫోటో. కేక్ కూడా అదే కలర్స్, మల్టీ కలర్స్, అదే కలర్స్ ఏదో చూసాను. సో ఈసారి బార్బీ గర్ల్ థీమ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి యూనికార్న్ చేశాను, నెక్స్ట్ జంగిల్ థీమ్ చేశాను, ఈసారి బార్బీ గర్ల్ థీమ్ చేశాను. బట్ చూడాలి నెక్స్ట్ బర్త్డేస్కి నేను థీమ్ కేక్ చేస్తానా, ప్లెయిన్ చేస్తానా అనేది. ఎందుకంటే అసలే కేక్స్ తింటే ప్రమాదం అన్నట్టు చెప్తున్నారు కదా, ఏ షాప్లో అలాంటివి చెప్తున్నా అర్థం కాకుండా. సో హోమ్మేడ్ ఏదైనా ఉంటే కొనాలని చూస్తున్నాడు. ఏదైనా కేక్స్, హోమ్మేడ్ కేక్స్ అయితే మనకి నచ్చినట్టు చేస్తారు, ఎక్కువ మోతాదులో కలుపుతారు కదా, హెల్త్ కాన్షియస్ చూస్తారని. ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం ఆ కేక్ తీసుకోవడానికి. చూసారు కదా ఎలా తింటుంది వెనకాలదంతా. ఇంకా బర్త్డే అంతా ఇదే పని అండి. ఆ కేక్ తీసుకొని తింటూనే ఉంది, ఆ క్రీమ్ తింటూనే ఉంది. చూడండి వెనకాలంతా తినేస్తుంది. ఇంతవరకు చేసాం అనమాట. ఫోటో చూసారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 అప్పుడే వచ్చున్నారు, ఇంకా రాలేదు అందరూ పిల్లలు. జస్ట్ ఫొటోస్ కోసమని కేక్ అయి పెట్టేసాను అనమాట. నేను మీకు కింద స్కూల్ ఫోటోలో ఒకటి కనిపించాను కదా, కూర్చోండేది నేనే అనమాట. క్యారింగ్ కదా, అందుకని ఎక్కువ నిలబడకూడదు అని చెప్పి కూర్చున్నాను. హ్యాపీ బర్త్డే దార్వి. ఓ ఫ్లవర్ మళ్ళీ తీసి దాన్ని తలకిన వస్తుంది, ఎట్టంటే వస్తుంది. వీళ్ళు మా అమ్మ నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను క్యారింగ్ అన్నాను కదా, నాకు ఎవరు పుట్టారు బాబా పాప అనేది ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను. కానీ మొత్తానికైతే తమ్ముడైనా చెల్లైనా సరే దారి అయితే అక్క అవుద్ది. అందుకని అందరితో నేను అక్కనయ్యానని చెప్పుకుంటే, నీ పేరు ఏంటమ్మా అంటే నేను అక్క అని చెప్తుంది అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూడండి ఎలా ఆడుతుందో అన్నిటితో, ఫ్రెండ్స్ ఇచ్చిన
పుట్టినరోజు నేనైతే సజెస్ట్ చేయను కిండర్ జాయ్, బట్ ఫ్రెండ్స్ ఎవరు ఇచ్చారు చూడు, కాళ్ళు పట్టుకోమంటే పట్టుకోవట్లేదు అసలు. వాళ్ళ మామ అనమాట, మా పిన్ని కొడుకు, తను గిఫ్ట్ తెచ్చిచ్చారని ఆడుకుంటుంది తీసుకుంటూ. వీళ్ళంతా మా పెదమ్మ, పిన్ని, మా పెదమ్మ కూతురు, మా పెదమ్మ కూతురు అనమాట. అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నాం. నేను ఎక్కువగా హెవీ డ్రెస్సెస్ వేసుకోలేక ఆ డ్రెస్ వేసుకున్నాను ఆ రోజు. నేను ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసుకుంటాను అనమాట, ఎక్కడైనా లోకల్ అయినా ఎక్కడైనా కానీ. చూసారుగా క్యాప్స్ వచ్చి అందరు గిఫ్ట్స్ ఇస్తుంటే ఆమె హ్యాపీగా ఫీల్ అయింది. చిన్న చిన్న ఆనందాలు ఎందుకు చాలా హ్యాపీగా ఉంటాయి కదా పిల్లలు. మనం ఆనందపడేదానికన్నా, మనం తిరిగేదానికన్నా పిల్లలు చిన్న ఆనందాన్ని మనమే చేసుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఇంట్లో చిన్న సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా చేయాలని ఆలోచిస్తాను అనమాట. దాన్ని గ్రాండ్గా చేయడం అంటే మనీ ఖర్చు పెట్టడం కాదు, బాగా అందంగా ఉండేటట్టు, హ్యాపీ మూమెంట్స్ ఉండేటట్టు క్యాప్చర్ చేస్తాను. ప్లస్ మేము అక్కడ సెలబ్రేట్ చేసేటట్టు చూస్తాను అనమాట. ఈసారి కొంచెం డౌన్ అయ్యాను కాబట్టి నా తక్కువ ఉంది. జస్ట్ ఫన్ యాక్టివిటీస్ అవన్నీ ఏమి లేవు, ఓన్లీ కేక్ కటింగ్, ఫ్రెండ్స్, గిఫ్ట్స్ ఇలానే పెట్టామన్నమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను కదా, గేమ్స్ యాక్టివిటీస్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గిఫ్ట్స్ ఇస్తుంటే ఫొటోస్ తీస్తుంది. అప్పటికే చూడండి మూతంతా కేక్, ఎవరైనా చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్స్ తిన్నా అయిపోయింది ఆమెకి. ఆమె పెదమ్మ కూతురు అనమాట, వాళ్ళ అక్క కేక్ పెడుతుంది. మోహ్య ఎల్లో మ్యాచ్ అయిందని చెప్పి తనకి డ్రెస్ ఫోటో తీసామన్నమాట. తిను మా పెదమ్మ కూతురు, మా అక్క. చూసారు ఎంత బాగుంది, తన అక్క మా అక్క అనమాట. మమ్మీ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. సో మేము కూడా వాళ్ళ ముగ్గురికి ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. సో అందరూ ముగ్గురు అక్క చెల్లెలు క్యారీ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ముగ్గురు అక్క చెల్లికి ముగ్గురు అక్క చెల్లి ఉన్నారు అని అనుకుంటాం. బొమ్మ కాస్తున్నా అత్యంతలా ఎవరు పడినట్టుండ్రు దూకితే ఓకే. వీడియో వస్తూ ఉంది. అత్తమ్మా చూడండి. బట్ ఆ రోజు పెదమ్మ మిస్ అయింది, మా ఇంకో చెల్లి మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా గ్రూప్ ఫోటో మళ్ళీ చేస్తాను. నాకు బేబీ పుట్టారు కదా, ఆ బార్సాల వీడియోలో ఖచ్చితంగా అందరు గ్రూప్ ఫోటో వస్తుంది. సిస్టర్స్ లాగా ఖచ్చితంగా చూస్తారు. బట్ ఆల్ లేడీస్ నో జెంట్స్మెన్ గ్రూప్ ఫోటో అందుకని అలాగా అనిపిస్తుంది. అందరికీ స్నాక్స్ ఏంటంటే ఇక్కడే లోకల్ షాప్లో సమోసా, పఫ్ ఇట్లా ఆర్డర్ చేసాము. తర్వాత పలావు పెట్టామన్నమాట. ఇది వాళ్ళ నాన్న దార్వికి ఇచ్చి చిన్న గిఫ్ట్. సిఎంఆర్లు తీసుకున్నాము 2 grams బుట్టాకమ్మ అనమాట. ఎప్పుడైనా మార్చాలంటే మార్చొచ్చని. ఫంక్షన్ అంతా అయిపోయాక ఆడుతూ ఉంది అన్ని తీసేసి, సో నేను న్యాచురల్గా ఉంటుందని చేశాను. మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇస్తే మా కజిన్ వేరే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. తనకి బేబీ షార్క్ అంటే ఇష్టం. సో బేబీ షార్క్ టూ అంటూ ఆడుతుంది. అది బటన్ ప్రెస్ చేస్తే బేబీ షార్క్ టూ అని ఫోటో వస్తుంది, అదే వాయిస్ వస్తుంది అనమాట. చూసారు కదా, చేయి స్టెప్ కూడా వేసి చూపిస్తుంది. అది అందరికీ తెలిసింది, కోకోమిలన్ అంటే ఎంత ఇష్టమో పిల్లలకి. ఆ మ్యూజిక్ అదే మ్యూజిక్ వస్తుంది, జిప్ కూడా ఓపెన్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ దార్వి, బాయ్.